शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ గణంజయాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు. అయితే డిసెంబర్ నెల అంటే మనకి డిసెంబర్ 1వ తారీఖుతో అమావాస్య అయిపోతుంది. 2వ తారీఖు పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. మార్గశిర మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి. వంటలు కూడా నేతితోనే చేసుకోవాలి. అంటే నూనె పోపులు వేయకుండా నేతి పోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి. అట్లా చేసి లక్ష్మీదేవి వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ధనం నిలుస్తుంది. ధనం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం నైవేద్యం పెట్టాలి. 2వ వారం పరమాన్నం, 3వ వారం ముద్ద కుడుములు, 4వ వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. 5వ వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి. అప్పటితో ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూర్తి అవుతుంది. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు. ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు. అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీవారాలకి విశేషమైన ఫలితం దొరుకుతుంది. ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది. ధనం బాగా దొరుకుతుంది. అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను. అదేవిధంగా డిసెంబర్ 15వ తారీఖున నెల పెడతాము. అలాగే డిసెంబర్ 15న రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. దీన్నే ధను సంక్రమణం అంటాము. ఆ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం. అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు. నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు. అదేవిధంగా శుభకార్యాలు అంటే గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవేమీ కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు. ఈ పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు. అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ ఒక్కొక్కింటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగ సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది. ఇప్పుడు అయితే అది జరగటం లేదు. అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆ ప్రదేశానికి చేసిన వారికి, ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు. ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని. తదుపరి మకర రాశి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి శని 2వ ఇంట్లో ఉన్నారు, అంటే కుంభంలో ఉన్నారు. మకరంలో లగ్నంలో శుక్రుడు ఉన్నారు. 3వ ఇంట్లో రాహు ఉన్నారు. 4వ ఇంట్లో ఎవరు లేరు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 6వ ఇంట్లో
ఏడో ఆరో ఇంట్లో ఎవరు లేరు. ఏడో ఇంట్లో కుజుడు, 9వ ఇంట్లో కేతువు, 11వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులని చెప్పవచ్చు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే వీరు జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యంగా గడిచిపోతుంది. అందువల్ల వీరు మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలు వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా వీరు ముందుకి వెళ్ళాలి. వాహనాల మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తని పాటించాలి. వాహనాలు ముందుగా చెక్ చేసుకోవడము, ఏదైనా ఇబ్బందులు ఉన్న వాహనాల మీద ప్రయాణం చేయకపోవడము, లేదా కార్లు సొంత వెహికల్స్ మీద కంటే బస్సుల్లోనూ ట్రైన్లోనూ వెళ్ళడం మూలంగా కొంచెం ఇబ్బందులు తక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వీరు వాహనంలో తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే ఒక వెల్లుల్లిపాయని దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయడం ఎంతైనా అవసరం. స్త్రీలకి ఈ రాశిలో స్త్రీలకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సర్జరీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండి దైవనామస్మరణ చేసుకోవడం చాలా అవసరం. వీరికి కోపం, ఉద్రేకం తగ్గించుకోవాలి. అలాగే బద్ధకాన్ని కూడా తగ్గించుకోవాలి. ఈ రాశిలో లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. అందువల్ల వీరు వ్యసనాల పాలు కాకుండా శనింట్లో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు విలాసాలకి కారకుడు కనుక ఈ రాశివారు కొంచెం విలాసాలు, మద్యపానాలు ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడం చాలా మంచిది. వీరికి 3వ ఇంట్లో రాహు ఉన్నారు కనుక సోదరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. 3వ ఇల్లు తమకంటే చిన్నవారిని అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళని సూచిస్తుంది. అందువల్ల సోదరులతో గొడవలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా అవసరం. వారితో గొడవలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకుంటే ఉన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి కనుక సోదరులతో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం అనేది ఎవరికైనా మానసికమైన అసంతృప్తి, మానసికమైన అనిశ్చిత ఉంటుంది. అందువల్ల వీరు గొడవలు పెట్టుకోకుండా వారు ఏదైనా మాట అన్నా చిన్నవాళ్లే కదా అనేసి నవ్వేసి ఊరుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడము చాలా అవసరం. 2వ ఇంట్లో శని ఉన్నారు కనుక వీరికి బద్ధకం పెరిగే అవకాశం ఉంది. కొంచెం అనారోగ్యం చేసే అవకాశం ఉంది. అలసట, శ్రమ ఎక్కువ. శని భగవానుడు శ్రమని ఇష్టపడతారు. అందువల్ల శ్రమ ఎక్కువగా ఉండడము ఇట్లాంటి అవకాశాలు వీరికి చాలా ఉంటాయి. వీరికి మాట కూడా కటువుగా ఉండడము, శారీరకమైన శ్రమ, అలసట ఉండడం వల్ల వీరు కొంచెం కోపం చూపించడం అది జరుగుతుంది. అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా మనసును ప్రశాంతంగా ఉంచుకుని చేయాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి, కానీ కష్టపడాలి. కష్టపడందే, ఎందుకంటే ఇది శని భగవానుడి ఇల్లు. కష్టపడితేనే కానీ ఫలితాన్ని ఆయన ఇవ్వడు. అందువల్ల వీరు చాలా కష్టపడాలి. కష్టపడడం వల్ల వీరికి అన్నీ మంచి జరుగుతాయి. కాకపోతే శారీరక శ్రమ, అలసట అన్నది వీరికి తప్పకుండా ఉంటుంది. అయితే వీరు ఏ పని కూడా వాయిదాలు వేయకూడదు. ఇవాళ చేయాలనుకున్న పని ఈ రోజే చేయడం చాలా మంచిది. వాయిదాలు వేయడం వల్ల ఆ పని అలా వాయిదాలే అవుతుంది, ఆ పని పెండింగ్ ఉండిపోతుంది. శని భగవానుడికి క్రమశిక్షణ ఇష్టము, కష్టపడడం ఇష్టము, నడవడం ఇష్టము, పెద్దవారిని గౌరవంగా చూడడం ఇష్టము, వికలాంగులకు సేవ చేయడం ఇష్టము. ఈ పనులు చేసినట్లయితే శని భగవానుడు వీళ్ళని మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తారు. ఆయన కర్మసాక్షి, ఆయన ఎవరికి అన్యాయం చేయరు. అయితే మనం కష్టపడితేనే ఆయన ఫలితాన్ని ఇస్తారు. మనం కర్మ చేయలేదు అని అంటే తగిన శిక్ష కూడా వెంటనే వేస్తారు. అందువల్ల శని భగవానుడి ఉన్న అభివృద్ధి కోసం, శని భగవానుడి అనుగ్రహం కోసం వీరు క్రమశిక్షణగా ఉండాలి. అట్లాగే ఇంట్లో పెద్దవారిని గౌరవంగా చూడాలి. వికలాంగులకి, ముష్టి వాళ్ళకి దానం చేయాలి. అదేవిధంగా వ్యసనాలు చేసుకోకూడదు. వ్యసనాలకి మనసులో పరిగెడుతూ ఉంటుంది, కానీ వ్యసనాలు అనేవి పెంచుకోకూడదు. అదేవిధంగా వీరు నడవడం ఎక్కువ చేయాలి. శని భగవానుడికి నడక ఇష్టం. అందువల్ల దేనికైనా నడవడం వల్ల ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము, బాత్రూమ్ని క్లీన్గా పెట్టుకోవడము శని భగవానుడికి ఇష్టము. ఇవన్నీ చేయాలి. వీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, శని భగవానుడికి శివాభిషేకం చాలా ముఖ్యం. అందువల్ల చేయగలిగిన వాళ్ళు శివాభిషేకం చేయండి. లేదంటే హనుమాన్ దర్శనం ప్రతి శనివారం, ప్రతిరోజు హనుమాన్ దర్శనం చేసుకోండి. ప్రతి శనివారం హనుమాన్ దర్శనం చేయడము, ఆయన గుళ్ళో 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయడము, ద్వాదశ నామ స్తోత్రం చదవడము, హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, 8 శనివారాలు హనుమంతుడికి తమలపాకు పూజ చేయించడం వల్ల వీరికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి 15వ తారీఖు తర్వాత విష్ణు ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక విష్ణారాధన చాలా ముఖ్యమైనది. అందువల్ల వీరు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడము, వెంకటేశ్వర స్వామి పూజ చేయడము చాలా మంచి అభివృద్ధిని ఇస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు వీరు లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైన ఆనందాన్ని, అభివృద్ధిని పొందుతారు.